వాస్తవంగా నిన్న ప్రశాంత్ కిషోర్ని తీసుకొచ్చింది. మొదట రఘురామకృష్ణరాజు తనతో మాట్లాడితే నారా లోకేష్తో మీటింగులు ఏర్పాటు చేపిస్తే ఢిల్లీ అప్పుడు నాన్న కోసం అంటూ వెళ్ళినటువంటి లోకేష్ ఆ పని మీద ఉంటే సీఎం రమేష్ మిగతా యాక్టివిటీ చేశారు. ఇది తాజాగా వినబడుతున్న మాట. ఎందుకంటే తాజాగా ప్రశాంత్ కిషోర్ని తీసుకొచ్చినటువంటి ప్రత్యేక విమానం ఎవరిదంటే సీఎం రమేష్ కొడుకు రిత్విక్ పేరు మీద ఉన్నటువంటి సంస్థ. అది గ్రీన్ పవర్ అండ్ ఏవియేషన్ ప్రైవేట్ లిమిటెడ్ ద్వారా ఓ స్పెషల్ చార్టెడ్ ఫ్లైట్లో బేగంపేట నుంచి కిలార్ రాజేష్, లోకేష్, శ్రీకాంత్, పీకే, సంతన్ సింగ్ కలిసి బేగంపేటకు వచ్చారు ముందు. తర్వాత మధ్యాహ్నం 12 గంటలకు అక్కడి నుంచి బయలుదేరింది ఆ ఫ్లైటు. గత 5 రోజులుగా ప్రశాంత్ కిషోర్ ఐటీసీ కోహినూర్లో ఉంటున్నారట. సంతన్ సింగ్ పేరు మీద రూమ్ బుక్ చేసి ఉన్నది లోకేష్ పీ అట. అందులో అక్కడ కార్యకలాపాలు సాగిస్తూ వచ్చారు. అదే సందర్భంలో తాజాగా చూసుకుంటే కూడా పురంధేశ్వరి అర్జెంటుగా ఢిల్లీ వెళ్ళటం, వెళ్ళినటువంటి సందర్భంలో ఇంకేముంది 6 నుంచి 8 సీట్లకి తెలుగుదేశం పార్టీతో పొత్తు ఖరారవుతుందంటాం. అలాగే 8 నుండి 10 దాకా బీజేపీ అధిష్టానం అడుగుతోందని చెప్తున్నటువంటి నేపథ్యంలో మరి సీఎం రమేష్ బీజేపీ అధిష్టానపు ఆలోచనలకు అనుగుణంగా చేశారా, విరుద్ధంగా చేశారా అన్నది తేలాల్సి ఉంది.